శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాల ఛానల్. అక్టోబర్ 2024 కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కుంభరాశికి అధిపతి శనిగ్రహం. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటే వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారికి అక్టోబర్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దామండి. మొదటిగా రాశ్యాధిపతి శనైశ్వరుడు మీ యొక్క జన్మరాశి కుంభంలోనే ఉన్నారు వక్రీకరించి. ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం 4వ స్థానంలో ఉన్నారు వృషభ రాశిలో. కాకపోతే 4 నెలల తర్వాత గురుగ్రహం వక్రీకరించిపోతున్నారు మరొక 4 నెలల పాటుగా. అంటే ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం వక్రీకరణ అనేది 9 అక్టోబర్ 2024 నుండి 4 ఫిబ్రవరి 2025 వరకు, అంటే దాదాపుగా 119 రోజుల పాటుగా రమారమి 4 నెలల పాటుగా ఆయన వక్రీకరణ చెందబోతున్నారు. సో వక్రీకరించిన గ్రహం ఏ విధంగా ఫలితాలు ఇస్తుందో చూద్దామండి. మరి తృతీయ దశమాధిపతి కుజుడవుతారు. ఈ యొక్క కుజగ్రహం మిథునంలో ఉన్నారు 20 అక్టోబర్ వరకు. 21 అక్టోబర్ నుండి ఆయన కర్కాటక రాశిలోకి వస్తున్నారు. కుంభరాశి నుంచి కర్కాటకం అనేది 6వ స్థానం. మరి పంచమ అష్టమాధిపతి అయిన యొక్క బుధగ్రహం 3 రాశులు మారుతున్నారండి. మొదటిగా కన్య రాశిలో 9 అక్టోబర్ దాకా ఉంటారు. అదేవిధంగా 10 అక్టోబర్ నుంచి 30 అక్టోబర్ దాకా ఆయన 9వ స్థానంలో ఉంటారు. తదనంతరం 30-31 తేదీలలో ఈ యొక్క అష్టమాధిపతి దశమానికి వస్తారు. అంటే దశమం అంటే వృశ్చిక రాశిలోకి వస్తారు. చతుర్థ నవమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రుడు యోగకారకుడు. కేంద్రం మరియు కోణం. 4వ స్థానం అంటే కేంద్రం, 9వ స్థానం అంటే కోణం అవుతుంది. ఈ యొక్క శుక్రుడు 10వ స్థానంలోకి వస్తున్నారు 13 అక్టోబర్ నుండి. సో 12 అక్టోబర్ వరకు కూడా ఆయన తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయినటువంటి ఈ యొక్క తుల రాశిలో స్థితి పొంది ఉంటారు. రాహు విషయానికి వచ్చేవరకు రాహు మీకు ద్వితీయంలో ఉన్నారు, కేతువు 8వ స్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి ఈ యొక్క రవిగ్రహం 16 అక్టోబర్ దాకా ఆయన 8వ స్థానం అయినటువంటి ఈ యొక్క కన్య రాశిలో ఉండి 17 అక్టోబర్ నుండి నవమానికి వస్తున్నారు తులారాశికి. సో మొత్తంగా చూస్తే ఇది గ్రహస్థితి అండి. మరి ఫలితాలకు వెళ్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది. పంచమ స్థానం హైయర్ ఎడ్యుకేషన్ ఇండికేట్ చేస్తుంది, ఉన్నత స్థాయి విద్య. 5వ స్థానాధిపతి బుధగ్రహం ఈ మాసంలో శుభస్థానంలోనే ఉన్నారండి. 8వ స్థానంలో ఉన్నా కూడా అది తనకి బలమైన క్షేత్రం కాబట్టి రీసెర్చ్ చేసే విద్యార్థులకు బాగుంటుంది. 9 మరియు 10 స్థానాల్లో ఉంటారు. ముఖ్యంగా 10వ తారీఖు అక్టోబర్ నుండి 30 అక్టోబర్ దాకా కూడా ఆయన 10వ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉంటారు శుక్రుడింట తులారాశిలో. కాబట్టి ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ విద్యార్థులు చాలా బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వారికి కూడా ఇది సరైన సమయం అని చెప్పాలి. సో మీ యొక్క కృషికి తగిన ఫలితాన్ని అందుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఈ సమయంలో కనుక ఈ మాసంలో ఏదైనా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కూడాను, ఎవరైతే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూస్ అటెండ్ చేయడం కావచ్చు, అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నవారికి కూడా ఉద్యోగంలోని వారికి కూడా కొలువు దొరుకుతుంది. 9 అంటే భాగ్యం, 10 అంటే వృత్తి. భాగ్యాధిపతి బుధుడు 10 నుంచి మీకు దశమంలోకి వస్తున్నాడు. 13 నుంచి శుక్రుడు లాభంలోకి వెళ్తున్నాడు. ఉద్యోగంలోని వారికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఉన్న వారికి ప్రమోషన్స్ కానీ పేరు ప్రతిష్ట సంపాదించుకోవటం, మీరు చేసిన ఏదైనా ఒక వర్క్ అవుట్పుట్ వల్ల కూడా గుర్తింపు అనేది దొరుకుతుంది. పెద్దవారు నిన్ను గుర్తిస్తారని చెప్పవచ్చండి. ఇక్కడ 9, 10లో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ దశమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు 5, 6 స్థానాలు రాసి మారుతున్నారు కాబట్టి ఏదైనా ఉద్యోగంలో మార్పు, కొంతమంది మీ జాతక రీత్యా కూడా స్థాన మార్పు అనేది ఇండికేట్ చేస్తే స్థాన మార్పు బదిలీలు కూడా ఉండే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఏదేమైనా ఉద్యోగులకి, హైయర్ ఎడ్యుకేషన్ చేసే విద్యార్థులకి దిస్ ఈస్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పవచ్చు అండి. స్త్రీలకు కూడా బాగుంటుందండి. ముఖ్యంగా శుక్రగ్రహం కూడా మిత్రక్షేత్రంలో ఉంటాడు. తర్వాత సమస్థానం అంటే కుజుడింట ఉంటారు కాబట్టి సో దట్ ఈస్ ఆల్సో ద బెస్ట్ ప్లేస్మెంట్ అని చెప్పాలి. మరి సంతాన విషయంలో ఏ విధంగా ఉంటుందంటే పంచమాధిపతి బుధుడు 9 మరియు 10 స్థానాల్లో ఉంటారు కాబట్టి మీ యొక్క సంతానం హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, విదేశాల కోసం చేసే ప్రయత్నాలు అది ఏ సెమిస్టర్ అయినా కానండి ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసినా కూడా బాగానే ఉంటుంది. ఈవెన్ దో గురుడు వక్రీకరించినా పర్వాలేదు, బట్ బుధుడు మీకు ఆ స్థానానికి ఆధిపత్యం చతుర్థ పంచమాధిపతి బుధ శుక్రులు కాబట్టి వారు 10-11 స్థానాల్లో శుభస్థానాల్లో ఉన్నారు కాబట్టి గట్టి ప్రయత్నంతో కనుక మీరు ఎఫర్ట్స్ పెడితే మీకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఏ విధంగా ఉంటుంది. పంచమాధిపతి 9, 10 స్థానాల్లో ఉన్నారు, కోణ స్థానాల్లో ఉన్నారు. మీరు చేసేటువంటి తెలివి చేసే పట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి లాభానికి దారితీస్తాయి. 9 అంటే భాగ్యం అనుకున్నాం కదా. సో భాగ్యాధిపతి నుండి యొక్క శుక్రుడు కూడా 10లో ఉండి సో మీకు చతుర్థాన్ని చూస్తూ ఉంటారు. దాంతోపాటుగా బుధుడు కూడా కోణంలో ఉన్నారు కాబట్టి మంచిదే.
మరి లాభస్థానాన్ని ఎవరన్నా చూస్తారా అంటే దశమాధిపతి 20 వరకు ఉండి మిథునంలో లాభాన్ని చూస్తూ ఉంటాడు. సో మొత్తంగా చూస్తే ఏంటంటే మీకు మీ ఇన్వెస్ట్మెంట్లో కూడా కాస్త ప్లాన్గా చేసుకొని కనుక ఇన్వెస్ట్ చేస్తే సంపాదన అయితే బాగానే ఉంటుందండి. మొత్తంగా వ్యాపారంలో ఏ విధంగా ఉంటుందంటే 7వ స్థానాధిపతి రవి అష్టమంలోకి వెళ్ళి కేతుతో కలిసి ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే 16 వరకు కూడా వ్యాపారంలో అంత ఎక్సలెంట్గా ఉండే అవకాశం తక్కువ. ముఖ్యంగా వ్యాపారాధిపతి రవి అంటే యుగో, కేతుతో ఉన్నారు డిటాచ్మెంట్. కాబట్టి ఏంటంటే అనుకోకుండా ఏదైనా సమస్య రావడం వల్ల సో మీ యొక్క వ్యాపార భాగస్వామితోటి మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ రావడం వల్ల కొంతమంది విడిపోయే అవకాశం, మరికొంతమంది సామరస్యంగా కూడా వాళ్ళ వ్యాపార భాగస్వామి నుంచి తప్పుకునే అవకాశం కూడా కనపడుతుంది. కొత్త వ్యాపార భాగస్వామికి 16వ తారీఖు వరకు కూడా రైట్ టైం కాదు. మొత్తం మీద తర్వాత కూడా 15 నుంచి కూడా రవి 9లోకి వెళ్తారు. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు. సో ఆయన రవికి బలహీన స్థానమే కాబట్టి బెటర్ ఈ మాసంలో ముఖ్యంగా ఏంటంటే కుంభరాశి వారికి అంటే వ్యాపార భాగస్వామిని ఎన్నుకోవడానికి మంచిది కాదు. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి వ్యాపారంలో ఉన్న సమస్యలను సెటరేట్ చేస్తారు. మీరు దృష్టి పెట్టే విధంగా మీ ఆలోచన విధానం ఉంటుందని చెప్పాలండి. మరి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది? వైవాహిక జీవితం 7వ స్థానాధిపతి 8లోకి వెళ్తున్నారు. అదేవిధంగా కుజుడితో చూడబడుతూ ఉన్నారు. ఈగో, మాట పట్టింపులు, చికాకులు, అసహనం లాంటివి ఉంటాయండి. సో కాబట్టి ఏంటంటే కుజరవి రెండు కూడాను ఆత్మకారకుడు, శక్తి కారకుడు. కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఎక్కువగా పాకులాడుతూ ఒక మాట అన్నారని చెప్పి సో కొంతమంది ఎంత దూరమైనా తీసుకెళ్లే అవకాశం గోచార రీతే కనపడుతుంది. దయచేసి వరి అవ్వద్దు, గోచార ఫలితాలు ఇవన్నీ. కాబట్టి అలాంటి స్థితి ఉంది కాబట్టి గొడవలతో దూరం అయ్యే అవకాశం ఉంది. సో 17 తర్వాత కాస్త గొడవలు, మాట పట్టింపు కాస్త తగ్గే అవకాశం అయితే కనపడుతుంది. అలా కాని పక్షంలో మీ యొక్క జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ అది కాకుండా ఉంటే ఇలా రకంగా కొంచెం అనారోగ్య సమస్యలు లాంటివి కనపడే అవకాశం కొద్దిగా కనపడుతూ ఉంది. మరి గురు గ్రహం అనే గ్రహము ఎవరైతే ఉన్నారో ద్వితీయ లాభాధిపతి అయినా చతుర్థంలో ఉండి వక్రీకరించిన గ్రహం వెనక స్థానం ఫలితం ఇస్తుంది. అంటే 3వ స్థానం టచ్ చేస్తున్నాడు. 3లో ఉంటే అబ్వియస్లీ 7 చూస్తాడు, 9 చూస్తాడు, 11 చూస్తారు. సో అంటే కామ్య త్రికోణం ఫుల్ఫిల్ అవుతుంది. సో ఏదైనా మీరు వ్యాపారంలో రవి బలహీనంగా ఉండటం వల్ల గొడవలు, మాట పడితే దూరంగా వెళ్ళిపోయినా కొత్త అగ్రిమెంట్లు చేసుకోవటం, మీ యొక్క సిబ్లింగ్స్ను మీరు చేసే కార్యక్రమాలు, వ్యాపార కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేయడం కావచ్చు, వారి సహాయ సహకారాలు అందిపుచ్చుకోవడం కావచ్చు, పెద్దలు సీనియర్స్ యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు అందుకుంటారు, వ్యాపారాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం మీరు చేస్తారు, విస్తరణ చేసే ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి కొత్త అగ్రిమెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఏదైనా మీరు వ్యాపార పరంగా తీసుకునే అవకాశం కనపడుతూ ఉందండి. అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ వల్ల మీ యొక్క రవి బలహీనంగా ఉందాం, గురుడు చూస్తూ ఉన్నాడు సింహరాశిని. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ వల్ల కొంత అగ్రిమెంట్లు, అవకాశాలు వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉంది. మరి చతుర్థంలో ఎవరున్నారు? గురుడే వక్రీకరించి ఉన్నారు. చతుర్థాధిపతి ఎవరు? శుక్రుడు. ఎక్కడ ఉన్నారయ్యా అంటే 10లో ఉన్నారు. అంటే చతుర్థాధిపతి 10లో ఉన్నారు కాబట్టి బహుదూరము, విదేశాల్లో ఉన్నవారు ఎవరైతే ఉంటే వారు ప్రాపర్టీ కొనుగోలు మీద, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా దృష్టి పెడతారు. మరికొంతమంది మంచి వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం కూడా కలుగుతుందని చెప్పాలండి. సో దే ఫీల్ హ్యాపీ విత్, అంటే ఈ యొక్క గృహం వలన ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. సో అది సో వృత్తి, వ్యాపారం, విద్య, సంతానం, ఇన్వెస్ట్మెంట్ చూసాము. కుటుంబ సౌఖ్యం కూడా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మన హెల్త్ విషయంలో కూడా బాగుంటుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో కూడా అంత అసహనంగా ఉండే పరిస్థితి ఏమీ కనపడట్లేదు అండి. మరి ధనస్థానం ఏంటి? ద్వితీయాధిపతి గురుడు 4, 3లో ఉన్నారు. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు మొదలెట్టడంలో మంచి కమ్యూనికేషన్ ద్వారా మీ పనులన్నీ వేగవంతం చేస్తారు. గతంలో ఆగిపోయిన పనులు కూడా ముందుకు తీసుకెళ్తారు. బంధుమిత్రుల సమాగమనం ఉంటుంది. ఇవన్నీ గ్యాదరింగ్స్ ఉంటాయి. చక్కగా మాసం గడుస్తుందండి. ద్వితీయంలో రాహు ఉన్నారు కాబట్టి ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి సో వృధా ఖర్చులు కాస్త మనం హ్యావ్ టు అవాయిడ్ అండి. ఎందుకంటే ఆ రాహు దృష్టి అనేది శుక్రుడి మీద ఉంది కాబట్టి ఇంట్లో ఫర్నిషింగ్స్ కోసం కావచ్చు, చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం వల్ల కూడా కొంత సుందరీకరణ కోసం కూడా కొంచెం ఖర్చు అయితే గోచరిస్తుంది. 21 అక్టోబర్ నుండి కుజగ్రహము ఆయన యాక్చువల్గా 3 మరియు 10వ స్థానాధిపతి 6వ స్థానంలోకి వస్తున్నారు. అంటే మీ యొక్క నేబర్స్, కొలీగ్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏదైనా కొంత సపోర్ట్ తగ్గించే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క స్వకృషితోటి మీరు పైకి రావాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు గురుడు తృతీయాన్ని టచ్ చేస్తున్నారు కాబట్టి ధైర్యంగానే ముందుకు వెళ్తారు. మీ యొక్క కమ్యూనికేషన్ బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వారి మీద ఓవర్కమ్ చేస్తారు. అదేవిధంగా మీ వర్కర్స్ ఉంటారు, ఇంట్లో పనిచేసే వారితో వాళ్ళతో చిన్న చిన్న మాట పట్టింపు లేకుండా చూసుకోండి. మీ యొక్క పెంపుడు జంతువులు కూడా ఏమైనా ఉంటే చిన్నపాటి అసహనం, అంటే అనారోగ్య సమస్యలు కావడం, కొంత చికాకు ఏదైనా కనపడుతూ ఉంది కాబట్టి సో ఆ విషయంలో కూడా కాస్త చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. రవి బలహీన పొందుతారు. అష్టమ, 9వ స్థానాల్లో ఉన్నారు కాబట్టి పర్టికులర్గా ఈ మాసంలో తండ్రి యొక్క హెల్త్ కూడా మీరు కాస్త చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. మరి కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో చూస్తే రాశాధిపతి రాశిలో ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే
మనకు 6వ స్థానంలో కుజుడు వస్తూ ఉన్నాడు కాబట్టి కుజుడు జలరాశిలో ఉండి సో కొంత వీక్ ఉంది, రాహుతో చూడబడుతూ ఉన్నారు కాబట్టి కొంచెం రక్త సంబంధం బీపీ ఉన్నవారైతేనేమి సో కొంత అంటే బ్లడ్ పంపింగ్ అనేది కాస్త ఉంటుంది, టైర్డ్నెస్ అనేది ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే బుధుడు కూడా కోణంలో వస్తారు కాబట్టి చర్మ సంబంధము నరాల సంబంధమైన ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నారు, కొంచెం ట్యాబ్లెట్స్ మర్చిపోకుండా వేసుకోవడం, సో అలాంటివి చెక్ చేసుకోండి చాలు, సరిపోతుంది. మొత్తంగా మేజర్గా హెల్త్ ఇష్యూస్ మనకేమి ఇక్కడ కనపడట్లేదు. సో దే ఫీల్ హ్యాపీ, దే ఆర్ వెరీ కంఫర్టబుల్గా ఉంటారండి. మరి మీకు ఇంకా వక్రీకరించిన గురుగ్రహ ప్రభావ ఫలితాలు తెలుసుకోవాలంటే వక్రీకరించిన గురుగ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ కుంభరాశి వారి మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు జతపరచడం జరుగుతుంది. దాని ద్వారా మరికొంత విషయాలు మీకు చాలా అద్భుతమైన అవగాహన కల్పిస్తాయి. దాంట్లో సింపుల్ వీడియోస్ కూడా ఉంటాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.